ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. మొదటి భాగములో మమ్మలను ప్రేమించి సిలువలో మా కొరకు మీరు కార్చిన అమూల్యమైన రక్తమును బట్టి, ఆ రక్తము ద్వారా మాకు కలిగిన ఆశీర్వాదములను బట్టి నిన్ను స్తుతించడానికి మాకు ఇచ్చిన ఈ మంచి సమయానికి స్తుతిస్తుంటున్నాం. తిరిగి రెండవ భాగంలోకి వెళ్తుండగా, నీ దాసుడు బలహీనుడు, బలపరచుము. నీ ఆత్మచేత బలపరిచి ఆ వాక్శక్తి, ఆత్మ స్వాతంత్ర్యం, నడిపింపు అనుగ్రహించి చేరవచ్చిన మా అందరికీ కావలసిన మాటలు మాకు దయచేయమని మీ దాసుని మీ చేతులకు అప్పగించుకుంటాం. యేసుక్రీస్తు నామములు స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునామమున మీ అందరికీ వందనాలు. ప్రభు మహాకృపం బట్టి మనందరం చేరి మరి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని మరి దేవుని వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ కొంత సమయం దేవుని, మన ప్రభువుని, మన పాప విమోచకుని, మన రక్షకుని మనం ఆరాధిస్తూ వచ్చినాం. ఇందుకై మరి దేవునికి మహిమ కలుగును గాక. రెండవ భాగంగా మనము యేసుక్రీస్తు ప్రభువారు మరి మానవులైన మన అందరి కొరకు, సర్వలోకంలో ఉన్న ప్రతి మానవాళి కొరకు ఆయన చనిపోయిన దినముగా, ఈ దినం ఎంతో ప్రాముఖ్యమైనది, తిరిగి ఈ దినం ఎంతో ప్రత్యేకమైనది కూడా. ఈ దినం ఎంతో ప్రాముఖ్యమైనది, తిరిగి ఈ దినం ఎంతో ప్రత్యేకమైనది. ప్రత్యేకమైన దానికి ఈ దినమంతా కూడా ప్రపంచంలో ప్రతి దేవుని ప్రజలు, ప్రతి దేవుని ఆలయంలో దేవుని ఆరాధిస్తుంటారు. ప్రపంచం అంతా ఈ దినాన్ని జరుపుకుంటారు. ఈ లోకంలో కొన్ని మనం చూస్తాం. కొన్ని జరిగినప్పుడు కొన్ని కార్యాలు, లేకపోతే కొన్ని మానవుని యొక్క విధి విధానాలు, సిద్ధాంతాలు అవి జరుపుకునేటప్పుడు ఏం చేస్తుంటారంటే, ఒకరోజు ఒక ఊళ్ళో, ఒక రోజు ఒక రాష్ట్రంలో, ఒక రోజు ఒక దేశంలో అట్లా జరుపుకుంటూ ఉంటారు. కానీ ఈ యొక్క మంచి శుక్రవారం, ఈ గుడ్ ఫ్రైడే మాత్రం ఇది ప్రపంచమంతా కూడా ఒకటే రోజు జరుపుకునే ఏకైక దినం ఇది. ఇది కానీ క్రిస్టమస్ కానీ ఇవెంతో ప్రత్యేకమైనవి. ప్రపంచంలో చూస్తే ఈ రెండు ఎంతో ప్రత్యేకమైనవి. డిసెంబర్ 25 అది ఎంతో ప్రత్యేకమైనది. ఇలాగున ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం, ఇది ఎంతో ప్రత్యేకమైనది. కనుక ప్రపంచమంతా ఒకే రోజు జరుపుకునే మరి పురస్కరించుకునే దినాలు ఇవి. కనుక ఈ యొక్క మంచి శుక్రవారానికి ఎంతో ప్రత్యేకత ఉన్నది, ప్రియమైన దేని ప్రజలారా. కనుక దీన్ని ఆధారం చేసుకొని లేఖనాల్లో యేసు ప్రభు వారు నీ కొరకు, నా కొరకు మరణించక ముందుకు సిలువలో పలికిన ఆ 7 మాటల గురించి మనం ధ్యానం చేద్దాం. ప్రభు ఇచ్చే సమయాన్ని బట్టి 7 మాటలు మనం పూర్తి చేసుకోకపోవచ్చు. దేవుని చిత్తమైతే మరలా దేవుడు మనకు సమయం ఇస్తే ఆ 7 మాటలను పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు కొన్ని మాటలు మాత్రము దేవుని వాక్యముల నుండి మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మన ఆరాధనలో భాగంలో పోతున్నప్పుడు దయచేసి నేను ఇట్లా అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. ఫస్ట్ మనం ఏ భాగాన్ని ప్రారంభించుకొని మనం చదివి ప్రారంభించాం? సహోదరులు చెప్పట్లేదే? ఓకే, దయచేసి సెకండ్ ముగింపుకు వచ్చినప్పుడు ఏ భాగాన్ని మరి చదువుకొని ఏ భాగంతో మనం ముగించుకున్నాం? కాదు, లాస్ట్ ముగించినప్పుడు
చెప్పండి, ఎవరు చెప్తారు చెప్పండి అమ్మా. ముగించుకునేటప్పుడు, ముగింపులోనికి వచ్చినప్పుడు చివరిగా చదివిన మాట బ్రదర్స్, యూత్ సహోదరులు ఎవరైనా ఏమైనా అసలు చెప్పగలుగుతారా? పెద్ద మనుషులు అంటే కొంచెం వినపడలేదు అనుకోండి. వెరీ గుడ్, దేవుడిని దీవిస్తున్నాక. కీర్తనలు 103, 12 వచ్చింది, 12:10 వచ్చినారు. 103 ముగించుకునేటప్పుడు ఆ యొక్క వచనాలు అనేది మనం ముగించుకున్నాం. ఎందుకు విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రియమైన దేవుని ప్రజలారా, దయచేసి మీరు ప్రేమపూర్వకంగా అర్థం చేసుకుంటారని, తిరిగి వాక్యపు నడిపింపులో మనం నడుస్తూ దేవుని నామాన్ని గణపరచడానికి ఈ మాటల్ని జ్ఞాపకం చేసినాం. వాక్యం మీద మనకు ఎంత ధ్యాస, ఎంత ఆలోచన, ఎంత మనసు కలిగి మనం ఉన్నామనే దానికి నేను జ్ఞాపకం చేస్తున్నాను. లేదని కాదు, దయచేసి కొంత సమయాన్ని మన బయట ఉన్న అన్నిటిని మనం మర్చిపోదాం. మనందరికీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ లేని ఎవరు కూడా లేరు. ప్రతి ఒక్కరు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా అక్కర్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా అవసరతలు ఉన్నాయి. సమయం ఇంకా ఎంతో విలువైనది. మనకి ఎన్నో పనులు కూడా ఉన్నాయి. కానీ ఈ దినం ప్రభు కొరకు కొంత సమయం, మరి ఏదో 3 గంటల దాకా 4 గంటల దాకా బయట వాక్యంలో 3 దాకా ఉంది కదా, అట్లానే అప్పటిదాకా మీరేం తలంచదు. సాధ్యమైనంత త్వరలో నాకు ఒక టైం గాడ్ సర్వెంట్ ఇచ్చిండు. ఆ టైం మీరకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మీ మనసులు, మీ తలంపులు, మీ ఆలోచన దయచేసి ప్రభునామన ప్రేమపూర్వకం కోరుతున్నాను, వాక్యంపై ఉంచవలసిందిగా ప్రభునామను కోరుతున్నాను. మరి ప్రత్యేకంగా నేను కోరేది ఏంటంటే, ఈ దినం ఎవరైతే నూతనంగా వచ్చినారో, ఈ దినం మంచి శుక్రవారం కనుక ఈరోజు మందిరానికి పోతే మాకు మంచి జరుగుతుందని ఆశతో ఎవరైనా వచ్చిన వారు సహోదరులు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ యూత్ కానీ ఎవరైనా ఉన్నా చూడండి, దయచేసి దేవుని మాటలపై మీరు కొంచెం మనసు ఉంచండి. దేవుడు మీతో మాట్లాడతాడు. మీ ప్రతి ప్రాబ్లమ్స్, మీ ప్రతి విధమైన తన ఇబ్బంది, నువ్వు ఏ ఆలోచనతో, ఏ సమస్యతో, ఏ ఇబ్బందితో, ఏ కష్టంతో నువ్వు ఏది నీ మనసులో తలంచుకుంటూ ఇక్కడ ఉన్నావో దానికి దేవుడు తప్పక జవాబిచ్చి సహాయం చేయగలడని దేవుని బట్టి నేను నమ్ముతున్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మనం చూసుకున్నట్టయితే లూకాసు వార్త రండి 23వ అధ్యాయం 34 వచనం. లూకాసు వార్త. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. చాలు. ఇక్కడ గమనించినట్టయితే ప్రియమైన దేవుని ప్రజలారా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. ఎవరు క్షమిస్తారయ్యా అంటే, ఇంతకుముందే మనం చూసుకున్నాం, క్షమించడానికి అధికారం కలిగిన వారు మాత్రమే క్షమిస్తారు. క్షమించడానికి అధికారం గల వారు మాత్రమే క్షమిస్తారు. ఎవరు పడితే వారు పాపాలు క్షమించే అధికారం ఎవరికి కూడా లేదు. కేవలం ఏకైక దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, సజీవుడైన దేవుడు, జీవము గల దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, ఆది అంతమైన దేవుడు, ఆయన ఒక్కడు మాత్రమే మన పాపాలన్నిటినీ క్షమించగలడు. కనుక చూడండి, ఇక్కడ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని యేసు ప్రభు వారు తన తండ్రికి విన్నవించుకున్న మాట ఇంటుంది. మొదటిగా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించము. ప్రియమైన దేవుని ప్రజలారా, బాగా గమనించండి. క్షమాపణ అనేది లేక క్షమించుము అనే మాట అది నామూషిగా భావించొద్దు. క్షమాపణ అనే మాట గౌరవపదంగానే భావించి మాట్లాడవచ్చు. ఉదాహరణకు చూడండి, గౌరవపదంగా ఎందుకు, తప్పును గౌరవపదంగా ఎట్లా అంటున్నామంటే, ఉదాహరణకు పార్లమెంట్ జరుగుతుంది అనుకోండి, ఎగ్జాంపుల్, అది అవసరం లేదు మనకు. అక్కడ ఏదో చిన్న పొరపాట్లు ఏమవుతుంటాయి, అక్కడ ఎంపీ, మంత్రి, లేకపోతే ఇంకా పిఎం
ఇంకా లేకపోతే సీఎంలు ఇంకెవరెవరు అక్కడ ఉన్నవారు ఏదో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నప్పుడు వారు వెంటనే ఏం చేస్తారు, ఎదుటి వ్యక్తి దాన్ని చూపించినప్పుడు అది ఎంతో మరి సావధానకంగా దాన్ని స్వీకరించి వెంటనే ఈ విధంగా జరగకపోవచ్చు అనేది జరిగింది, దీని విషయం నేను ఏం చేస్తున్నాను, విచారిస్తున్నాను అని ఎంతో మరి జ్ఞానంతో వారి క్షమాపణ భావాన్ని వ్యక్తపరుస్తారు. అంటే దీన్ని ఒక గౌరవపదంగా మనం భావించవచ్చు. ఎప్పుడు ఒక వ్యక్తి క్షమాపణ కోరాలా, నేను కోరొద్దా, ఆయన క్షమాపణ కోరాలా, నేను కోరొద్దా, లేదు. బైబిల్లో ఏం రాయబడిందంటే మనం క్షమించాలంట, తిరిగి క్షమించబడాలి. మనం క్షమించాలి, తిరిగి మనం ఏం చేయాలి, క్షమించబడాలి. చూడండి, ఇది ఒక విషయం. అయితే ఒక వ్యక్తి క్షమించుతూ వచ్చింది. ఎప్పుడు జరిగింది ఈ సంఘటన అంటే మీ అందరికీ తెలుసు. బహుశా చాలా సంగతులు ఉన్నాయని ఒకటి మాత్రమే జ్ఞాపకం చేస్తాను సమయాన్ని దృష్టిలో పెట్టుకొని. 1999 జనవరి 22వ తారీఖు ఒరిస్సాలో ఒక సంఘటన జరుగుతూ వచ్చింది. 1999 22వ తారీఖు 12 గంటల రాత్రి ఒక సంఘటన జరుగుతూ వచ్చింది. అదేందో మీకు తెలుసా? చెప్పండి. ఎస్, తాను తన 2 కుమారులు ఏమైనారు, సజీవ దహనం. 3 చనిపోయినారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యంపై లక్ష్యం ఉంచండి. ఆ 3 ఎందుకు చనిపోయినారు? యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోయినారు? ఆ 3 వ్యక్తులు కూడా ఎందుకు చనిపోయినారు? ఆ 3 వ్యక్తులు చనిపోయినారు, అనేకులను బ్రతికించినారు. ఆ 3 వ్యక్తులు చనిపోయి ఏం చేసినారు తెలుసా? అనేకులను బ్రతికించినారు. మాట్లాడుతున్న నేను ఉదాహరణకు మిమ్మల్ని నేను పోల్చుకోలేను, మీ అంతటి గొప్పవాణ్యం కాదు. నాకున్న ఒక లక్ష్యం ఏం తెలుసా? నేను చనిపోకముందు లేక నేను చనిపోయే లోపు కొంతమందిని బ్రతికించాలనే ఒక ఆశ, ఆకలి నా హృదయంలో నేటి దినం అధికంగా ఉంది. నేను చనిపోయే ముందు, నేను ఎట్లాగో చనిపోతే ఏదో ఒక రోజు, అది నాకు తెలుసు. అది ఏ రోజు ఏ సమయమో అది ఆయనకు మాత్రమే తెలుసు. ప్రతి మనిషి ఎప్పుడు పుడతాడో ఎవరికి తెలియదు. ఎక్కడ పుడతాడో, అందరు ఇంట్లో పుడతారా? పుట్టరు. హాస్పిటల్లో పుడతారు, లేకపోతే ప్రయాణంలో పుడతారు, ఇంకా రకరకాల స్థలాల్లో పుడతారు. ఒక వ్యక్తి ఎక్కడ పుడతాడో తెలియదు. ఒక వ్యక్తి ఎక్కడ చచ్చిపోతాడో తెలియదు. 2, ఒక వ్యక్తి ఎక్కడ చస్తాడో కూడా ఎవరికి తెలియదు. ఉదాహరణకు మన గతంలో మన రాష్ట్ర ఏపీ మన రాష్ట్రంగా ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినారు. ఆయన ఎప్పుడైనా ఊహించి ఉండొచ్చున అట్లా? ఆయన నల్లమల అడవుల్లో ఆ భయంకరమైన ప్రదేశంలో ఆయన చనిపోతాడని ఊహించినాడా? ఊహించలేదు. కనుక ఒక మనిషి ఎప్పుడు పుడతాడో, ఎక్కడ పుడతాడో తెలియదు, ఎక్కడ చచ్చిపోతాడో తెలియదు, ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు. మనం చనిపోక ముందుకు దయచేసి మనం అనేదానికంటే నేను అనుకోవడం మంచిది అనిపిస్తుంది, అట్లా అనుకుంటా. కనుక మనం చనిపోక ముందుకు ఇతరులను మనం బ్రతికించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక ఆపదలో ఉన్న వ్యక్తికి, ఒక ప్రమాదంలో ఉన్న వ్యక్తికి మన రక్తం ఇచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఎలా జీవం వస్తుందో, ప్రాణం వస్తుందో, తన ప్రాణం పోతుంటే, రక్తం పోతుంటే, రక్తం అంతా పోతే మనిషి బ్రతడా? రక్తం దేనికి ఆధారం? ప్రాణానికి ఆధారం. ప్రాణానికి ఆధారమైంది రక్తం. కనుక మనం చనిపోక ముందుకు ఇతరులను మనం బ్రతికించాలి. ఎంతమందిని బ్రతికించడానికి నువ్వు నిర్ణయించుకున్నావు? ఎంతమందిని జీవింపజేయడానికి నువ్వు నిర్ణయించుకున్నావు? ఈ గురి నీకున్నదా? ఈ గోల్ నీకున్నదా? ఈ ఆలోచన నీకున్నదా? ఈ ఆశ నీకున్నదా? ఎందుకు ఈ గోల్, ఈ గురి, ఈ ఆశ కావాలంటే ఈ లోకంలో నీవు నేను ప్రియమైన జీవము గల దేవుని బిడ్డ ఎన్ని సంపాదించుకున్నా కూడా, సంపాదించుకోదనే కాదు నా ఉద్దేశం, మన దేవుడు రాజు, మన రాజు పిల్లలం. రాజు పిల్లలుగానే మనం బ్రతకాలి. కానీ ఈ లోకంలో మనం ఎన్ని సంపాదించుకున్నా కూడా దీన్ని బట్టి పరలోకంలో ప్రతిఫలము ఈ సమయన మనకు దొరకదు. దేన్ని బట్టి దొరుకుతుంది? పరలోకంలో ప్రతిఫలం దేన్ని బట్టి దొరుకుతుంది? నేను నీవు చనిపోక ముందుకు
మనము కొంతమందిని బ్రతికించినప్పుడు, ఎవరిలో? ప్రభులో బ్రతికించినప్పుడు, దేవునిలో బ్రతికించినప్పుడు, వాక్యంలోనికి తీసుకొచ్చి వాక్యంలో జీవింపజేసినప్పుడు, అప్పుడు మాత్రమే నీకు నాకు పరలోకంలో ప్రతిఫలము దొరుకుతుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దావీదు ఒక మాట అంటాడు, ఈ సంవత్సరం సార్వత్రిక సంఘ వాగ్దానం, నేను సమస్తమును సంపాదించుకుంటుని. ఏం సంపాదించుకోండు? సమస్తము సంపాదించుకున్నాడు. ప్రేమను సంపాదించుకున్నాడు, సావాసం సంపాదించుకున్నాడు, దేవుని వాక్యాన్ని సంపాదించుకున్నాడు, పోగొట్టుకుని అన్నింటినీ సంపాదించుకున్నాడు, తన భార్య పిల్లలను సంపాదించుకున్నాడు, తనతో పాటు ఉన్న వారి 400 మంది వారి యొక్క పిల్లల్ని, భార్యను అందరినీ కూడా సంపాదించుకున్నాడు, ఆస్తిపాస్తులు సంపాదించుకున్నాడు, అనేక సంపాదిస్తూ వచ్చినాడు. ఆదికాండం 4వ అధ్యాయం చూసినప్పుడు మొదటి మానవులు ఏమంటారు? యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకుంటుంది. ఎవరి దయ వలన? యెహోవా దయ వలన. చూడండి, ఒక ధనవంతుడు అంటాడు, వ్యత్యాసాలు చూడండి. వ్యత్యాసుడు ఒక ధనవంతుడు ఏమంటాడు? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, తరతరాలు కావాల్సినంతా నేను ఏం చేసినా సమకూర్చుకున్నా. కానీ దేవుడు, అరే ఇప్పుడే ఈ రాత్రి నిన్ను తీసుకుంటే ఏమైందనంటే కథ ఏమైనాడు. కనుక ప్రియమైనది ఏం బిడ్డారా, ఏమి సంపాదిస్తున్నావు? ఆత్మను సంపాదిస్తున్నావా? ప్రేమను సంపాదిస్తున్నావా? ఆత్మీయను సంపాదిస్తున్నావా? పరిశుద్ధతను సంపాదిస్తున్నావా? నిత్య జీవాన్ని సంపాదిస్తున్నావా? సువార్తను సంపాదిస్తున్నావా? దేవుని సావాసాన్ని సంపాదిస్తున్నావా? దేవుని కార్యాలను సంపాదిస్తున్నావా? నీ కుటుంబం కొరకు, నా కుటుంబం కొరకు యోబు వలె ప్రతి నిత్యము దహన బలి కట్టే యొక్క సంపాదన నా జీవితాల్లో ఉందా లేదా నేటి దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. యోబు ఏం చేస్తూ వచ్చినాడు తెలుసా? ప్రతి నిత్యము తన కుటుంబం కొరకు ఏం చేస్తూ వచ్చినాడు? దహన బలి కడుతూ వచ్చినాడు, దహన బలి అర్పిస్తూ వచ్చినాడు. ప్రతి ఉదయకాలం, ప్రతిరోజు, ఏనాడు కూడా ఆయన అలసిపోలేదు. అందుకే అపవాది ఆయన టచ్ చేయలేకపోయినాడు. బాగా గమనించండి, అపవాది ఆయన టచ్ చేయకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే ప్రతి నిత్యం దేవుని సన్నిధిలో కనబడే యొక్క విధానం. యోహాను సువార్త 2వ అధ్యాయం చూసినప్పుడు అంచుల మటుకు ఏమైంది? నీళ్లు నింపబడ్డాయి, ఖాళీ అనేది లేదు. యోబులో ఖాళీ లేదు, యోబులో ఏమాత్రం ఖాళీ లేదు. ప్రతినిత్యం దాన బలి అర్పించే అనుభవం, ప్రతినిత్యం దేవుని పాదాల యొక్క సాగిలపడే అనుభవం, ప్రతినిత్యం దేవుని పాదాలను పూజించే అనుభవం, తన కొరకు, తన కుటుంబం కొరకు, తన కలుగున్న ఆస్తి అంతటి కొరకు ఒక భద్రతను, ప్రార్థన భద్రతను చేసుకున్న అనుభవం యోబు ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, నీవు నేను నేటి దినాల్లో ఈ మంట, ఈ ఆశ, ఈ యొక్క ఆత్మీయమైన మరి వేదన ఆలోచన మనం కలిగిన వారంగా ఉండుట మనకు అవసరం. కనుక ఇక్కడ చూసినట్లయితే, తండ్రి మీరు ఏమి చేయించున్నారో మీరు ఎరుగని కనుక వీరిని క్షమించుము. ఆమె ఏం చేసి వచ్చిందంటే, తన భర్త చనిపోయినప్పుడు, తన 2 పిల్లలు చనిపోయినప్పుడు ఏం చేస్తూ వచ్చింది? వారిని నేను క్షమిస్తున్నానని చెప్తూ వచ్చింది. 1922 జనవరి 12 గంటల రాత్రి జరిగిన ఈ యొక్క బాధాకరమైన సంఘటన. చూడు ప్రియమైన దేవుని ప్రజలారా, దేశం కాని దేశం చూడండి, వారికి ఏమైనా డబ్బు లేదా, ధనం లేదా, బంగారం లేదా, ప్రాపర్టీ లేదా, కార్లు లేవా, విమానాలు లేవా, ఆస్తిపాస్తులు లేవా, అన్నీ ఉన్నాయి. మంచి హోదాలో ఉన్నారు, మంచి ఆధిక్యతలు ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు. కానీ దేశం కాని దేశం ఇక్కడ రావడమే కాదు, ఎవరి మధ్య వారు సేవ చేసినారు తెలుసా? కుష్ఠు రోగుల మధ్య. మంచివారి వద్దకు వెళ్ళే మనం సేవ చేయలేము, మంచివారి వద్దకు వెళ్ళే మనం పరామర్శించలేము. కుష్ఠు రోగుల దగ్గరికి వెళ్ళి వారి సేవ చేస్తూ వచ్చినాం. అలాంటి వ్యక్తులను అతి దారుణంగా, అతి కిరాతకంగా ఏం చేస్తూ వచ్చినారు? చిన్నపిల్లలను కూడా చూడకుండా వాళ్ళు విలవిలలాడుతుంటే వారి ప్రాణాలు పోతూ వచ్చినాయి. కనుక అలాంటి బాధకరమైన సంఘటన, అలాంటి ఎవ్వరు తీర్చలేని, పూడ్చలేని బాధ, వేదన, దుఃఖము, నిట్టూర్పు కలిగిన తల్లి తన భర్త కొరకు, తన పిల్లల కొరకు ఎంతో వేదనలో, బాధలు ఉన్న తల్లి ఆమె ఏ ప్రేమను చూపిస్తుంది తెలుసా? యేసయ్య ప్రేమను, క్రీస్తు ప్రేమను.
ఇదే మాటను ఆధారం చేసుకొని తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించమని పలుకుతూ వచ్చింది. కనుక ఎంత అద్భుతమైనది చూడండి. క్షమాపణ ఇచ్చే అధికారం కొంతమందికి ఉంది ఈ లోకంలో. కోర్టులకు ఉంది, న్యాయమూర్తులకు, తర్వాత మరి రాష్ట్రపతికి ఉంది, తర్వాత ఇంకా కొంతమంది ఉన్నది. ఈ లోకపరమైన క్షమాపణ యోచనేం, కానీ ఆధ్యాత్మికమైన క్షమాపణ ఇచ్చే అధికారం వరకు ఉందా? లేదు. ఒకటి బాగా గమనించండి. రెండో అధికారం ఇంకోటి ఉంది. ఏంటిది రెండో అధికారం తెలుసా? యేసుప్రభు వారు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఆయన పరలోకంలోను భూలోకంలోను పరలోకంలోను నాకు ఏముందంట? సర్వాధికారం. భూలోకంలో అధికారం, వీళ్ళకి క్షమాభిక్ష పెట్టే అధికారం ఉండవచ్చు, అది కూడా ఏదో చేసిన తప్పిదాలను బట్టి. కానీ పాపాలకు క్షమించే అధికారం వీళ్ళకు ఉన్నదా? లేదు. మరి ఎవరైనా కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ఒక న్యాయమూర్తి కావచ్చు, ఒక మంత్రి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. క్షమించే అధికారం కలిగిన హోదా కలిగిన అధికారి ఎవరైనా కావచ్చు. సాధారణంగా మానవుని తప్పిదాలు, ఇలాంటి తప్పిదాలు క్షమించే అధికారం వాళ్ళకు ఉండవచ్చున్నాయి, కానీ పాపాలు క్షమించే అధికారం మాత్రం వాళ్ళకు ఎవరికి లేదు. కానీ యేసుప్రభు వారికి ఏ అధికారం ఉంది తెలుసా? భూమి మీదను తిరిగి పరలోకంలోనూ పాపాలు క్షమించే అధికారము యేసుప్రభు వారికి ఉంది. పరలోకంలో కూడా ఆయన అధికారం గలవాడు. అందుకే 24 పెద్దలు, 4 జీవులు, మరి లెక్కింప శక్యం కాని సైన్య సమూహము ఆయన ఆరాధిస్తున్నట్టుగా మనము చూడగలుగుతా ఉన్నాము. కనుక క్షమించు అని పలుకుతూ వచ్చినాడు. క్షమాపణ అనే మాట ఎంతో గౌరవపరమైంది. కనుక మనం క్షమించాలి ఇతరులని, తిరిగి ఇతరులు కూడా మనల్ని క్షమించాలి. మనం ఇతరులను క్షమించాలి, మనం కూడా వాళ్ళు కూడా మనల్ని క్షమించాలి, మనం ఇతరులను కూడా క్షమించాలి. బైబిల్లోనే రాయబడి ఉంది ఆ విధంగా. కనుక మొదటిగా చూస్తే సిలువలో తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరగని కనుక వీరిని క్షమించమన్నాడు. ఎవరిని క్షమించమన్నాడు యేసుప్రభు వారు? కొంచెం వివరంగా చూద్దాం. చూడండి, ఆయా వచనాలను చదివిస్తాను. అవి వివరంగా నేను వివరించకపోతే సమయాన్ని బట్టి. కానీ రండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనం. చూడండి, బందిపోటు దొంగలు ఆయన నిందించిరి. చదువుమా. చాలు. ఇక్కడ చూడండి, బందిపోటు దొంగలు ఎక్కడున్నారంటే శిలువ మీద ఉండి కూడా ఆయన ఏం చేస్తున్నారు? నిందిస్తున్నారు. చూడండి, వాళ్ళని నిందించడానికి ఒక మరి దాన్ని ఏమంటారు, మాట్లాడడానికి, లేకపోతే కొన్నిసార్లు అంటారు కదండి, మీరు మాట్లాడడానికి ఏమంటారు, ఒక మాట అంటారు. వాళ్ళు నిందించడానికి వాళ్ళకి ఏదైనా అవకాశం ఉండాలి, కానీ లేదు. వాళ్ళు కొన్ని క్షణాల్లో ఆయనతో పాటు కూడా వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళు చనిపోతారు. ఈ చనిపోయే వ్యక్తుల్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి పేరు ఏం పేరంట? బరబ్బా. చూడండి, ఈ బరబ్బను గురించి కొంచెం నేను కొద్దిగా వివరంగా మాట్లాడడానికి ప్రభు ఆత్మచేత ప్రేరేపింపబడవానిగా ఉంటున్నాను. ఇతడు ఎలాంటి వాడంటే, ఎలాంటి వారినైనా యేసుప్రభు వారు క్షమిస్తాడనంటే, ప్రేమైన వాళ్ళ ఎవరైనా నూతనంగా వచ్చిన వారు ఉంటే ఎలాంటి వారినైనా యేసుప్రభు వారు క్షమిస్తాడంటే, ఎలాంటి వారినైనా ఆయన క్షమిస్తాడు. నువ్వెంత ఘోర పాపివైనా ఆయన క్షమిస్తాడు. నువ్వెంత తప్పిపోయినా క్షమిస్తాడు. నువ్వెంత బలహీనుడైనా క్షమిస్తాడు. నువ్వు ఎలాంటి పొరపాట్లు ఉన్నా క్షమిస్తాడు. ఆయన ప్రేమస్వరూపి. ఆయన క్షమించే విధానం ఎంతో గొప్పది. ఆయన ఎలాంటి వాడిని అయినా ఎట్లా క్షమించగలంటే, ఈ బరబ్బ అనేవాడు ఎలాంటి వాడు అని తెలుసా? ఇతడు ఒక బందిపోటు దొంగ అని రాయబడ్డది. ఇతని గురించి ఏమని రాయబడ్డా అంటే, ఇతడు ఎలాంటి వాడు అంట? బందిపోటు దొంగ ఒకటి. తర్వాత ఇతడు ఎలాంటి వాడంటే, నరహంతకుడు. రెండవది ఎలాంటి వాడు? నరహంతకుడు. తర్వాత మూడవదిగా చూస్తే ఇతడు ఎలాంటి వాడంటే ప్రసిద్ధి చెందిన ఖైదీ. దయచేసి నా సొంత మాటలు చెప్పినాకంటే నేను రెఫరెన్స్ ఇస్తాను, దయచేసి రాసుకోవాల్సిన అవసరం ఉంటే రాసుకోండి. ఫస్ట్ చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 4:18. ఇతడు ఎలాంటి వాడంటే నేనే చదువుతాను. ప్రసిద్ధి చెందిన ఖైదీ.
ఇతడు ఎలాంటి వాడు? యోహాను సువార్త 4:18 ప్రసిద్ధి చెందిన ఖైదీ. రెండవది ఇతడు దయచేసి కాదు క్షమించండి, మత్తయి సువార్త 27:16 మత్తయి సువార్త 27:16 ఇతడు ప్రసిద్ధి చెందిన ఖైదీ అనడానికి మత్తయి సువార్త 27:16. రెండవది చూడండి, ప్రసిద్ధుడైన ఖైదీ చెరసాలలో ఉండెను. చూడండి రెండవది దయచేసి యోహాను సువార్త 18వ అధ్యాయం 40వ వచనం. రెండవది చూడండి రెండవదిగా చూస్తే యోహాను సువార్త 18:40 ఇతడు ఎలాంటి వాడు అంటున్నా? బందిపోటు దొంగ. మొదటిదేమో ప్రసిద్ధి చెందిన ఖైదీ, రెండవది బందిపోటు దొంగ, మూడవది మార్క్స్ వార్త 15వ అధ్యాయం 27వ వచనం. మార్క్స్ వార్త 15:27 తీసిన వారు చదవండి. చూడండి మార్క్స్ వార్త కాదు, మార్క్స్ వార్త 15:7 వచనం. మార్క్స్ వార్త చాలు చూడు, నరహత్య చేసేవారిలో ఒకడుగా ఇతడు ఉన్నాడు. మూడవది ఎలాంటి వాడు? నరహంతకుడు. ఒకటి ప్రసిద్ధి చెందిన ఖైదీ, రెండవది బందిపోటు దొంగ, మూడవది నరహంతకుడు. ఇలాంటి వ్యక్తిని సైతము ప్రేమగల రక్షకుడు క్షమిస్తూ వచ్చినాడు. ఇలాంటి వ్యక్తిని సైతము ఆయన క్షమిస్తూ వచ్చినాడు. శాస్త్రులను పరిశీలన చాలా లేఖనాలు ఉన్నాయి. శాస్త్రులను పరిశీలనను క్షమిస్తూ వచ్చినాడు. ఆయనను గుద్దిన వారిని క్షమిస్తూ వచ్చినాడు. ఆయనను తృణీకరించిన వారిని క్షమిస్తూ వచ్చినాడు. ఆయనను ఏలన చేసిన వారిని క్షమిస్తూ వచ్చినాడు. ఆయన అపహాస్యం చేసిన వారిని క్షమిస్తూ వచ్చినాడు. నువ్వు దేవుని కుమారుడుగా నిన్ను నువ్వు రక్షించుకో, శిలువ నుంచి దిగు అని అన్నవారిని రక్షిస్తూ వచ్చినాడు. రకరకాల నిందలు, అవమానాలు, ఏలన, అపహాస్యం ఇవన్నీ చేసిన వారిని కూడా యేసు ప్రభు వారు శిలువ మీద క్షమిస్తూ వచ్చినాడు. అంతేకాదు ఈ బరబ్బా అనే ఈ బందిపోటు దొంగ, ఈ నరహంతకుడు, ఈ ప్రసిద్ధి చెందిన ఖైదీ ఇతను కూడా క్షమిస్తూ వచ్చినాడు. ఇంతమందిని క్షమించిన తర్వాత మరి నిన్నెందుకు క్షమించాడు? నిన్ను క్షమించడానికి ఇక్కడ తీసుకొచ్చినాడు. నిన్ను రక్షించడానికి ఇక్కడ తీసుకొచ్చినాడు. నిన్ను దీవించడానికి ఇక్కడ తీసుకొచ్చినాడు. నిన్ను పరలోక రాజ్య వారసులుగా చేయడానికి ఇక్కడ తీసుకొచ్చినాడు. నీ శాపం నుండి, పాపం నుండి, నీ అపరాధం నుంచి విడిపించడానికి ఇక్కడ తీసుకొచ్చినాడు. నీ దరిద్రత నుండి, నీ లేమి నుండి నిన్ను విడిపించడానికి ఇక్కడ తీసుకొచ్చినాడు. నీకున్న అనారోగ్యం నుండి, అస్వస్థత నుండి విడిపించడానికి ఇక్కడ తీసుకొచ్చినాడు. నీకు ఆదరణ లేని పరిస్థితిని ఆదరణ కలిగించడానికే నువ్వు ఇక్కడికి వచ్చినావు ప్రియమైన సహోదరి సహోదరుడా. కనుక తండ్రి వీరేమి చేయించున్నారో వీరెవరు కనుక వీరిని క్షమించమని పలుకుతూ వచ్చినాడు. మొదటి మాట. రండి దయచేసి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ అన్నీ మనం చూసుకోలేము. రెండవది రండి, షార్ట్గా నేను చెప్తున్నాను. రెండవది దయచేసి లూకాసు వార్త 23వ అధ్యాయం 43 వచనం. ఎవరితో? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, 3 లక్షణాలు కలిగిన వ్యక్తితో, బరబ్బా. ఆ వ్యక్తితో ఆయన ఏమన్నాడు? నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉందు అని చెప్తూ వచ్చినాడు. నేడు చూడండి, నేడు అనేది ఇప్పుడే, ఈ దినమే. రేపటి దినము నీది నాదే కాదు. మాట్లాడుతున్నా నేను ఇలా ఇంట్లో కావచ్చు, రేపు మాటలా కావచ్చు, అది దేవుని ఆధీనంలో ఉన్న విషయం. నేడు, ఈరోజే, ఇప్పుడే నీ రక్షణ దినము నేడే. రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. రేపటి దానికి రూపం లేదు. రేపు నీది కాదు, నాది కాదు. ఈరోజే, ఇప్పుడే, ఈ సమయమే. ఈ సమయాన్ని సద్వినియోగపరచుకో. ఈ సమయాన్ని సంపాదించుకో. ఈ సమయాన్ని ఆశీర్వాదంగా మార్చుకో. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ సమయాన్ని ఆశీర్వాదకరంగా, ఆరోగ్యంగా మార్చుకున్నాడు. ఎవరు తెలుసా? హిజ్కియా. హిజ్కియాకి ఏమొచ్చింది? మరణకరమైన రోగం వచ్చింది.
మరణకైన రోగం రాగానే ప్రవక్త వచ్చినాడు. వచ్చి ఏమన్నాడు? నువ్వేమవుతున్నావు? కథం, నువ్వేమవుతావు? మరణిస్తావు అని చెప్పగానే హిజ్కియా ఏం చేసినాడు? ఎమ్మడే సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. ఎప్పుడైతే హిజ్కియా చెప్పినాడో, ప్రవక్త వచ్చి చెప్పినాడో, హిజ్కియా ఎమ్మటే ఆ సమయాన్ని చేసినట్టే క్రాస్ చేస్తూ వచ్చినాడు. హిజ్కియా కొంచెం నిర్లక్ష్యం చేయడానికి అవకాశం ఉంది. ప్రియమైన దీని బిడ్డ, నేను కొంచెం ఒక్క నిమిషం వివరంగా చెప్తాను. నేను ఎందుకు ఆయన నిర్లక్ష్యం చేయడానికి అవకాశం ఉంది తెలుసా? హిజ్కియా నీ వలె నా వలె సామాన్యమైన మానవుడు కాడు. ఆయన ఒక రాజు. ప్రవక్త వచ్చి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. ఒక రాజ్య పరిపాలన చేసే ఒక అధికారం గల రాజుగా ఉన్నాడు. ఎన్నో బాధ్యతలు, ఎన్నో భారాలు, ఎన్నో పనులు, ఎంతో సమయం సరిపోలేని పరిస్థితి ఆయనకు ఉంటుంది. అయినప్పటికీ సైతము ఆయన్ని పక్క పెట్టినాడు. వెంటనే ప్రవక్త నోటి నుండి వచ్చిన దేవుని వాక్కును, దేవుని మాటను స్వీకరిస్తూ వచ్చినాడు. ఆ మాటకు తన హృదయాన్ని పరుస్తూ వచ్చినాడు. ఆ మాటకు భయపడుతూ వచ్చినాడు. ఆ మాటను విని పశ్చాత్తాపడుతూ వచ్చినాడు కనుకనే, ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాడు కనుకనే వెంటనే అతడు తిరిగి స్వస్థత పొందుతూ వచ్చినాడు. ఈ శిలువ మీద దొంగ కూడా అదే చేసింది. నేడు అనే మాట గమనించండి. శిలువ మీద దొంగ కూడా అదే చేసినాడు. వెంటనే చూడండి, ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. అతనికి తెలుసు, ఏం తెలుసు అతనికి? కొన్ని క్షణాలైతే నేను చనిపోతాను, కొన్ని క్షణాలైతే నా జీవితం ముగించబడుతుంది. ఇంతకాలం నా బ్రతుకంతా వ్యర్థమైన బ్రతుకు బతికినాను, నా కొరకు బ్రతికినాను, నా సులోభాల కొరకు బ్రతికినాను, నా సొంత ఈచ్ఛలు నెరవేర్చుకోవడానికి బతికినాను, నా సొంత కోరికలను తీర్చుకోవడానికి బతికినాను. కానీ ఇక నేను ఈ అన్నిటిని బట్టి నేను ఏమవుతున్నాను? నేను చనిపోతున్నాను కదా అని గ్రహించిన వాడై ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ వచ్చినాడు. అందుకే బైబిల్లో రాయబడి సమయం పోనీక సద్వినియోగపరుచుకొని ఎట్లా ఉన్నవాడు? ఆ జ్ఞానంలో వల్ల కాక జ్ఞానంలో వల్ల. మనకు అసలు బైబిల్కు దేవుని సన్నిధికి, దేవుని సమయానికి సమయం ఉండదు. 24 hours సమయం ఉంటుంది మనకు. దయచేసి నన్ను క్షమించాలి. కేవలం పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి మాత్రమే మాట్లాడుతున్నాను. నేను ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. 24 గంటలు మనం రోజుకు ఎన్ని గంటలు? 24 గంటలు గడుపుకుంటున్నాం. సమయం అనే దాని కొరకు మాట్లాడదాం. 24 గంటల్లో దేవునికి ఇవ్వాల్సిన సమయం ఎంత? 2:40 లెక్కేయండి మీరు. 24 గంటల్లో 2:40 దేవునికి ఇవ్వాలి. ఓకే, ఒక డేలో, ఒక రోజుల నీవు నేను 2:40 దేవునికి ఇస్తున్నావా? ఒక్కసారి పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంది కనుక మన గుండె మీద చేసుకుని మనం మాట్లాడదాం, పలుకుదాం. ఇస్తున్నావా? ఇవ్వట్లేము. 2:40 ఒక రోజుకు దేవునికి ఇస్తున్నాం మనం? ఇవ్వలేదు. పోనీయండి. ఏదో పనుల భారం బట్టి, అనారోగ్యం బట్టి, కష్టాల బట్టి, బాధలు బట్టి అట్లా కూడా మనకు రాజీ పడవద్దు. కానీ సపోజ్ ఒకవేళ రాజీ పడ్డాం అనుకోండి, పడవద్దు. అందులో సగం లెక్కేయండి. ఎంత? 1:40 2:40 సగం లెక్కేయండి. సగం ఎంత? 1:20. దయచేసి ఒక ఆత్మీయ సమూహంగా నీవు నేను తయారు కావాలని, ఒక ప్రార్థనా పరులుగా తయారు కావాలని, దైవ వాక్యంతో పెనవేసుకున్న వారంగా ఉండాలని, ప్రభు కార్య అభివృద్ధి అందు ఆసక్తి పరులంగా ఉండాలని తపన. అంతే తప్ప వేరే ఏం లేదు ఇక్కడ. మీకంటే ఎక్కువ లేఖనం తెలిసిన వాడిని కాదు. దయచేసి ప్రేమైన దేవుని ప్రజలారా గమనించండి. 1:20 దేవుని సన్నిధిలో గడుపుతున్నామా? ఒక్కసారి ఆలోచించు. ఒక్క రోజుకి 24 గంటలు దేవుడు నీకు ఆలోచించి, నిన్ను కరుణించి, నిన్ను కటాక్షించి, నిన్ను మరి అన్ని విషయాల్లో నీకు సాయం చేస్తుంటే 24 గంటలు మరి దశమభాగం కాకుండా అందులో సగమైన 1:20 గడుపుతున్నావా? అది కూడా లేదు. ఇంకా విచారకరమైన పరిస్థితి ఏంటంటే చెప్పనా? ఇంకా బాధాకరమైన విషయం ఏంటో చెప్పనా? ఆ అరగంటలో కూడా పావు గంట చేయండి. ఎంత? 1:30 సగం చేస్తే ఎంత? 3/4 గంట. 1:30 సగం చేస్తే ఎంత అవుతుందండి? 3/4 గంట. కనీసం ఒక పావుంతైనా ఒక్క డే, ఒక రోజుల 3/4 గంట నువ్వు దేవుని సన్నిధిలో గడిపితే చాలు. నూతనంగా వచ్చిన వాడు అయితే, ప్రతినిత్యం ప్రభువులో పాల్పొందుకున్న వ్యక్తి అయితే, ప్రభుతో సావాసం చేస్తున్న వ్యక్తి అయితే, దేవుని వాక్యంతో కట్టబడుతున్న వ్యక్తి అయితే కనీసం
దినానికి గంటన్నరైనా 2 గంటల 40 నిమిషాలను గడుపుతా నీకు నాకు నా కుటుంబానికి సంఘానికి ఎంతో ఆశీర్వాదం. తద్వారా దేవి నామం ఎంతో మహిమపరచబడుతుంది. యేసు ప్రభు వారి విషయమై ఆకాశం నుండి వినబడే శబ్దం నీ పక్షం కూడా వినబడును గాక. ప్రతినిత్యం కనుక నువ్వు 2 గంటల 40 నిమిషాలు గడిపితే ఏమని, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. నీవు కనుక నేను కనుక 2 గంటల 40 నిమిషాలు కనుక గడిపితే దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి ఆ మాట చెప్తాడు. కనుక ఎంత నిర్జీవమైన పరిస్థితిలో మనం ఉన్నాం, ఎంత ఆత్మీయంగా చల్లారిన స్థితిలో మనం ఉన్నాం, ఆత్మీయంగా ఎంత లాస్లో ఉన్నాం, ఆత్మీయంగా ఎంత లోట్లో ఉన్నాం, ఆత్మీయంగా ఎంత బలహీనంగా ఉన్నాం. ఒకసారి ఆలోచించి ప్రియమైన సహోదరి సహోదరుడా. కనుక నేడు అనే సమయం ఉన్నప్పుడే మనల్ని మనము సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక నేడు అనే మాట లూకాసు వార్త 19వ అధ్యాయం చూస్తే 5వ వచనంలో జక్కయ్యతో అన్నాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఏమొచ్చింది? నేడు ఇంటికి రక్షణ వచ్చింది. నేడు నీకు రక్షణ కొరకే యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను ప్రేమించి ఈ మాటలు నీకు అనుగ్రహిస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమించి నిన్ను రక్షించడానికి ఈ మాటలు నీకు అనుగ్రహిస్తున్నాడు. రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. ఈ లోకంలో అన్నిటికంటే రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. నీకు కనుక నాకు కనుక రక్షణ లేకపోతే పరలోక రాజ్యం చేరలేము. ఒకవేళ నూతనంగా వచ్చిన సహోదరుడా, పరలోకం అనేది ఉన్నదా? అసలు డౌట్ రావచ్చు. పరలోకం అనేది ఉన్నది, వాస్తవం. నరకం మోక్షం అనేది ఉన్నదా? ఉన్నది, వాస్తవం. ఎట్లా చెప్పగలవు? రాత్రి అనేది కనబడుతుందా లేదా? పగలనేది కనబడుతుందా లేదా? వర్షకాలం కనబడుతుందా లేదా? ఎండాకాలం కనబడుతుందా లేదా? మంచి కనబడుతుందా లేదా? చెడు కనబడుతుందా లేదా? నరకం మోక్షం కూడా ఉన్నది, పరలోక రాజ్యం ఉన్నది. నీవు పరలోక రాజ్యం చేరాలంటే నీ ఆత్మ రక్షణ పొందాలి, నీవు రక్షణ పొందాలి. అగ్నిగుణం నుండి, పాపం నుండి, శాపం నుండి, నరకం నుండి నువ్వు తప్పించబడాలి. తప్పించగల నాదుడు ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? వల్లని జనాంగం కొరకు దినమెల్లా నా చేతులు చాపుతున్నాను. నువ్వు వల్లకపోవచ్చు, నాకొద్దు యేసుప్రభు, ఫలాని వాళ్ళది, ఫలాని దేశం, ఫలాని రాష్ట్రం, ఫలాని దేశం ఉంది, ఫలాని వారిది, ఫలాని జాతి వారిది, నువ్వు ఎంచుకుంటున్నావు. అట్లా దేవుడు చేసింది 2 స్త్రీ పురుషుడు. కనుక ఇలాంటి భావాలతో, ఇలాంటి తత్వాలతో, ఇలాంటి ఆలోచనతో రక్షణకు దూరంగా ఉన్నావు నువ్వు. కానీ నిన్ను రక్షించడానికి ప్రేమగల దేవుడు ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. నేడే రక్షణ అంటున్నాడు. కనుక నీవు నేను చేయవలసింది ఒకటే, మన పాపములను మనం ఒప్పుకోవాలి, మన పాపాలను మనం ఒప్పుకోవాలి. జక్కయ్య తన పాపాలు ఒప్పుకునడానికి నిదర్శనం ఆయన పలికిన ఒక మాట. లేఖనం ఆధారం లేనిది ఏం మాట్లాడా నేను. ఆయన ఒప్పుకునడానికి ఆయన చేసిన ఒక పని ఏంటి తెలుసా? ఆయన ఏమన్నాడు తెలుసా? నేను ఎవరి యొద్ద అయినను అన్యాయంగా ఏదైనా తీసుకుంటే అతనికి ఎన్ని అంతలు? 4 అంతలు. అతడు రక్షణ పొందినాడు, తన పాపాలు ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువును చూడగానే ఆయన జీవితం మారిపోతూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మహిమ, తేజస్సు, వెలుగు, ఆ యొక్క కాంతి ఆయన ఆకర్షిస్తూ వచ్చింది. యేసు ప్రభు వారు ప్రేమగల రక్షకుడు, దయామయుడైన దేవుడు. కీర్తనల గ్రంథం 85వ అధ్యాయం 5వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 85వ అధ్యాయం 5వ వచనం. యెహోవా దయా దాక్షిణ్యపురుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. యెహోవా ఎలాంటి వాడు? దయా దాక్షిణ్యపురుడు. 85:5. 86 క్షమించండి. 86. ప్రభువా నువ్వు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడలా. చాలు. దేవుడు ఎలాంటి వాడంటే దయగలవాడు, ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. నువ్వేం చేయాలి? నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే చాలు. నీ హృదయానికి ఇచ్చి, ప్రభువా నా జీవితాన్ని చేతిలో పెడుతున్నా, నేను నీ చేతిలోనికి వస్తున్నా అయ్యా, ఈ కష్టాల నుంచి నన్ను విడిపించు, ఈ శ్రమ నుంచి నన్ను విడిపించు, ఈ ఆపద నుంచి విడిపించు, ఈ అవమానం నుంచి విడిపించు, ఈ ఆధారం లేని పరిస్థితి నుంచి విడిపించు, ఈ దుఃఖం నుంచి విడిపించు అని నువ్వు నీ జీవితాన్ని ఆయన చేతులు పెడితే చాలు, ఆయన నిన్ను క్షమించేవాడు. అందుకే యేసుప్రభువు వారు ఒక మాట అన్నాడు నూతనంగా వచ్చిన వారి కొరకు, నేనే మార్గమును, నేనే సత్యమును,
నేనే జీవమును. ఆయనే నిన్ను నన్ను పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళగలిగిన దేవుడు. నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యమో చేరడు. యేసుప్రభు వారి ద్వారానే తండ్రి యొద్దకు చేరాలి, ఆ పరలోక రాజ్యం చేరాలి. కానీ ఇంకా ఎవరి ద్వారా కూడా చేరడానికి లేదు. ఈ లోకంలో ఏ నామం కూడా రక్షణ లేదు. అపోస్తలుల కార్యాలు రాయబడి ఉంది, భూమి క్రింది ఇవ్వబడిన ఏ నామాలు కూడా రక్షణ లేదు. ఒక పాట ఉంది, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున, కనుక ఏ నామమును కూడా రక్షణ లేదు. యేసు నామమున మాత్రమే రక్షణ ఉంది. ఎందుకు యేసు నామమున రక్షణ ఉంది తెలుసా? ఆయన పరిశుద్ధతను బట్టి మహానీయుడైన దేవుడు. నిర్గమకాండం 10వ అధ్యాయం 11 వచనం. పరిశుద్ధతను బట్టి మహానీయుడు. పరిశుద్ధుడే కాదు, పరిశుద్ధతను బట్టి మహానీయుడైన దేవుడు. ఆయన మొదటివాడైన దేవుడు, కడపటివాడైన దేవుడు, ఆది అయిన దేవుడు, అంతమైన దేవుడు, సర్వాంతరామి అయిన దేవుడు, లోక రక్షకుడైన దేవుడు, నిన్ను రక్షించగల సామర్థ్యుడు. షడ్రక్ మిషక్ అబేద్నెగోల వారిని అగ్నిగుండములో ఉండి రక్షించిన ఆ రక్షకుడు నిన్ను రక్షించడానికి ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రేమతో నిన్ను ఆయన పిలుస్తా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న నా కుమారుడా, ప్రయాసపడి భారం మోస్తున్న కుమార్తె, నీ హృదయాన్ని నాకు ఇమ్ము, నీ భారం నాకి, నేను మోస్తా. కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో ఆయన ఏమంటున్నాడంటే నేడే రక్షణ దినం. కనుక తండ్రి నీ రాజ్యంలో నుంచి వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకొని అతడు పలికితే యేసుప్రభు ఏమన్నాడు? నేడే నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అని చెప్పని. ఇది రెండవ మాట. దయచేసి రండి మూడవ మాట. ఈ మాటను చూసుకొని మనము యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం రండి, 19:26. చాలు. ఇక్కడ చూసినట్లయితే యేసుప్రభు వారు పలికిన మూడవ మాట ఒక బాధ్యతతో కూడిందిగా ఉంది. బాధ్యత లేనివాడిగా లేడాయన. ఒక బాధ్యత, తన తల్లి విషయమై ఆయన ఒక బాధ్యత కలవాడుకుంటున్నాడు. తండ్రి విషయమే, తల్లి విషయమే. ప్రస్తుతం ఆ యొక్క పరిస్థితుల్లో తల్లి మరియమ్మ గారు తన యొక్క తల్లి, తనకు జన్మనిచ్చిన తల్లిగా ఆయన అమ్మ ఇదిగో నీ కుమారుడు అని యోహానుకు, తన ప్రియ శిష్యుడైన యోహానుకు యేసుప్రభు వారు ఒక బాధ్యతగా తన తల్లిని యోహానుకు అప్పచెప్తున్నాడు. యోహానుతో కూడా అంటున్నాడు, ఆయన కూడా ఒక బాధ్యత అప్పచెప్తున్నాడు. ఇప్పటి నుండి నా తల్లి యొక్క బాధ్యత నీ తల్లిగా నువ్వు చూసుకోవాలని బాధ్యత అప్పచెప్తున్నాడు. కనుక యేసుప్రభు వారు తన తల్లి ఎడల కూడా ఒక బాధ్యత కలిగిన వాడిగా ఉంటున్నాడు. నేటి దినాల ఆ బాధ్యతను కలిగి ఉంటున్నావా? ప్రేమైన దేవుని బిడ్డ, ప్రేమైన సహోదరుడా, ప్రేమైన సహోదరి, ప్రేమైన యవ్వనస్తుడా, ప్రేమైన యవ్వనస్తురాలా, ఆ బాధ్యతను నువ్వు ఎరిగి ఉంటున్నావా? లేక మనం పెద్దవారైనప్పుడు కూడా ఆ బాధ్యతను ఎరిగి ఉంటున్నామా? ఒకసారి గమనించండి. అది మనకెంతో అవసరం. ఎందుకంటే బైబిల్లో మాట రాయబడింది. రండి, నా సొంత మాట ఎందుకు. నిర్గమకాండము 20వ అధ్యాయం, నిర్గమకాండము 20వ అధ్యాయం 13వ వచనం చదవండి, 12వ వచనం చదవండి. చాలు. మనం దీర్ఘాయుష్మంతులం కావాలంటే ఏం చేయాలంటే మనం మన తల్లిని మన తండ్రిని సన్మానించాలి. మన తల్లిని మన తండ్రిని ఎప్పుడైతే మనం సన్మానిస్తామో దేవుడు మనల్ని దీవిస్తాడు, మన పిల్లల్ని దీవిస్తాడు.
మనము వాక్యాన్ని కట్టబడి వాక్యానుసారంగా ఎప్పుడైతే మన తల్లిని మనం సన్మానిస్తామో, నేడు దినాల్లో ప్రపంచంలో కొన్ని సందర్భాలు చూసినప్పుడు గుండె ఎంతో భారమైపోతూ ఉంటుంది. ఎంతోమంది కొడుకులు ఉంటారు, ఎంతో ఆస్తిపరులు ఉంటాయి, ఎంతో లక్షాధికారులుగా ఉంటారు, ఎంతో కోటేశ్వరులు ఉంటారు. ఆ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు? రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, వీధుల్లో. ఎంత విచారకమైన పరిస్థితి, ఎంత దారుణానికి ఈ లోకము నేడు దినాల్లో మరి ప్రయాణిస్తుంది, సాగిపోతుంది. చూడండి, ఒకే లోకమేనా? నేడు క్రైస్తవ ప్రపంచంలో క్రైస్తవులు అని చెప్పుకుంటున్న మనము, దేవుని ప్రజలు చెప్పుకుంటున్న మనం కూడా కొన్ని పర్యాలు ఇలాంటి వాతావరణం మన తల్లిదండ్రులు మనం కలిగించలేని సందర్భాలు ఒకవేళ మన దగ్గరలో లేకపోవచ్చునా? ఉండొచ్చు. కానీ దేని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నీవు దీర్ఘాయువంతుడు కావాలంటే ఏం చేయాలి? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. కనుక మరి తల్లి విషయమైన బాధ్యత, మూడవదిగా చూస్తే తల్లి విషయమైన బాధ్యత యేసు ప్రభు వారు కలిగి ఉన్నవాడుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, సామెతల గ్రంథం, సామెతలు 20 అధ్యాయం 20 వచ్చిన చదవండి త్వరగా. సామెతలు 20. చూడండి, తల్లిని కానీ తండ్రిని కానీ ఏం చేయొద్దు? దూషించొద్దు. దూషిస్తే ఏమైందంట? కారు చీకట్లో దీపం ఏమైంది? ఆరిపోద్ది. కొన్నిసార్లు అంటారు కొంతమంది పిల్లలు, దయచేసి నన్ను క్షమించాలి ఈ మాటని మాట్లాడుతున్నాను, ఈయనకేం పని లేక పొద్దుకు లేదో చెప్తున్నాను పోదు. దూషిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఏం చేస్తారు? దూషిస్తూ ఉంటారు. ఏం సంపాదించినావు? ఏం సంపాదించినావు? నీకు జన్మనీయుడే గొప్ప సంపాదన. నిన్ను గణనం, పెంచడం, పెద్దవాన్ చేయడమే, నిన్ను ఒక స్థితికి, ఒక స్థాయికి తీసుకురావడమే కోట్లకు మించిన సంపాదన. రక్తం ధారపోసి కన్నది నిన్ను నీ తల్లి. చెమట ఓడ్చి ఉప్పిడుండి ఉపాసం ఉండి తినక కష్టపడి సాధిండు నీ నాన్న. ఈ విషయాన్ని మర్చిపోతున్నావా? కనుక తల్లిని కానీ తండ్రిని కానీ మనం ఎప్పుడు కూడా ఏం చేయొద్దు? దూషించొద్దు. కనుక ఇలాంటి సందర్భం ఒకవేళ మన దగ్గర రాలేదా? సంతోషం, దేవుడిని దీవించినాక. రాకుండా చూడ్చుకో, జాగ్రత్త పడదాం. కనుక మూడవదిగా చూస్తే తండ్రి విషయమైన బాధ్యత కలిగిన వాడు ఉంటున్నాడు. చూడండి, ఆదికాండం 46:31. ఆదికాండం 46:31. ఆదికాండం చాలు, ఈ మాటను బాగా గమనించండి. యోసేపు ఏం చేస్తూ వచ్చినాడు? యోసేపు దగ్గరకు ఎవరు వచ్చినట? తన తండ్రి వచ్చినాడు, తన సహోదరులు. ఈ మాటను రాసిపెట్టుకోండి మీ గుండెల మీద, మీ హృదయాన్ని పలక మీద చెక్కుకొని దాచిపెట్టుకోండి. నేను కూడా దాన్ని పాటిస్తున్న వాడిని ఉంటున్నాను. పాటించకుండా మాట్లాడుతున్నా ఏషదారిని దేవుడు అంటే అన్నాను. అరే ఏషదారి అంటే అన్నాను. దేవుని ద్వారా ఏషదారిగా అనిపించుకునే బ్రతికిన దానికంటే నా జీవితాన్ని తరించడమే నాకు ఇష్టం. కనుక ఇక్కడ చూసినట్టయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, యోసేపు తన యొక్క అన్నలను ఎట్లా ప్రేమిస్తున్నాడో చూడండి. తన అన్నల ద్వారా ఏమైనాడు? హింసించబడ్డాడు, కొట్టబడ్డాడు, అమ్మివేయబడ్డాడు. చూడండి, యోసేపు ఏమైనాడండి? తన స్వజనుల ద్వారానే యోసేపు ఎన్నో బాధలు పడ్డాడు. అలాంటి కష్టాలు పడ్డ యోసేపు దగ్గరికి వాళ్ళు వస్తే యోసేపు అనుకోవచ్చు కదా, దొరికినరా మీరు నాకు. అప్పుడు యోసేపు ఎవరు? సామాన్యమైన మనిషా? ఒక అధికారం గలవాడు. యోసేపు ఎలాంటి వాడు? ఒక అధికారం గలవాడు కనుక వాళ్ళందరినీ ఏం చేయాలంటేది చేయొచ్చు. కానీ యోసేపు ఎంత ప్రేమ గలవాడు చూడండి. యోసేపు దేవుని ప్రేమను ధరించుకున్నవాడు. యోసేపు తన తండ్రిని గురించి, తన సహోదరుల గురించి పరువుకు చెప్తూ, నా తండ్రి నా సహోదరులు వచ్చినారు అని చెప్తూ వారిని సన్మానిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక తల్లిదండ్రి యొక్క బాధ్యత ఎంతో మనకు అది ఆశీర్వాదకరమైంది, అది దీవెనకరమైంది. కనుక మూడవ మాటగా అమ్మా నీ కుమారుడు అని చూడండి, చదవండి. యేసు
ఆ, అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. ఆ. తరువాత శిష్యుడు చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. కనుక యోహానుకు బాధ్యతను అప్పచెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని బిడ్డారా. కనుక 3 సందర్భాలు మనం చూస్తూ వచ్చినాము, ఇంకా 4 సందర్భాలు ఉన్నాయి. కనుక మరి మీరు ఇప్పటికే అలసిపోయినారని అనుకుంటున్నాను. కనుక దేవుని సిద్ధమైతే మరలా ఈ 4 సందర్భాలు కూడా మరొకసారి మనం చూసుకుందాం. ప్రాముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే, ఇప్పుడు మనము యేసు ప్రభు వారు ఏ విధంగా అయితే శిలువ మీద తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరికి క్షమించమని పలుకుతొచ్చుండో మనము కూడా ఆ విధంగా క్షమించాలి. బైబిల్లో కొంతమంది అట్లా క్షమించిన వారు ఉన్నారు. నేను వారిని ఛాయగా అట్లా చూపిస్తాను, వారి గురించి ఎక్కువ నేను వివరించను. చూడండి 2 సమూయేలు గ్రంథము, రండి 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 11, 13 వచనం. 2 సమూయేలు గ్రంథము యోబు ఆ, బయలుదేరి తన యజమానుని సేవకుడిలోకి రాగా ఆ. అక్కడ ఏమి సంభవించినది? కాదు 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 11 వచనం. ఆ ఏలినవాడు ఒక రాజు ఆ, తన దాసునికి ఇచ్చిన యాజ్ఞ ఆ. అంతటి చొప్పున ఆ. నీ దాసుడునైన నేను ఆ. చేసేదనని ఆ. సీబా రాజుతో చెప్పాను. ఆ. కాగా ఆ. మెఫీబోషెతు రాజకుమారులలో ఆ. ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనం చేయుచుండెను. 13 వచనం చదవమ్మా దయచేసి. ఒక వచనం చదువుకుని. మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి యెరూషలేములో కాపురం ఉండి, సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. బాగా ఈ మాటను గమనించండి, సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండు. క్షమాపణ అంటే ఇది. మన క్షమాపణలు ఎలాంటి అంటే తాత్కాలికమైనవి ఉంటాయి, టెంపరీగా ఉంటాయి. ఒక నిబంధనతో కూడిన క్షమాపణ. ఒక మాట ఇచ్చినామంటే ఆ మాటకు కట్టుబడి ఉండడానికి ప్రయత్నం చేయాలి. బలహీనమే మనం కావచ్చు, ప్రయత్నం చేయాలి, ప్రభు వైపు చూడాలి. ఇది నిజమైన క్షమాపణ. ఈ మెఫీబోషెతు ఎవరండి అంటే నాకు తెలుసు. ఎవరు చెప్తారని చూసిన, ఎవరు చెప్పండి? యోనాతాను కొడుకు. అంతకంటే ముందు, యోనాతాన్ కంటే ముందు ఎవరు? సౌలు దావీదు ఎవరు? శత్రువులు. దావీదుకి ఆ భావం లేదు. దావీదుకి ఆ భావన లేదని ఎట్లా చెప్తున్నావు? ఒకసారి దొరికిండు, ఆ గుహలో దొరికితే ఒక్క దెబ్బకే ఫినిష్ చేయొచ్చు, కథం చేయొచ్చు. అట్లా చేయలే. అభిషేకం గలవాడు, దేవుని అభిషేకం అతనికి ఉంది కనుక అతను నేను ముట్టుట కరెక్ట్ కాదనుకున్నాడు. దావీదు ఎప్పుడు ఒక శత్రువుగా సౌలును చూడలేదు. కానీ సౌలు మాత్రము దావీదు ఎట్లా చూస్తూ వచ్చినాడు? ఒక శత్రువుగా చూస్తూ వచ్చినాడు. ఒక శత్రువు సంతతిలో వచ్చినవాడు. చూడండి, దావీదుకు సౌలుకు ఎప్పుడు పోరాటం ఉంటూ వచ్చింది. ఆయన చనిపోయేంత వరకు దావీదును ఊపిరి మెసలు ఇచ్చిండా? ఒకసారి గమనించండి. దావీదు తలుసుకుంటే సౌలును ముప్పు తిప్పల పెట్టవచ్చు. దావీదు కనుక ఒక్కసారి తలుచుకుంటే ఎట్లా చెప్పగలవు? బలాఢ్యుడైన ఆ సున్నతి లేని 40 దినాలు దేవుని ప్రజల మీదకి వచ్చి రారా ఎవడొస్తున్నాడు రెంకలేసిన ఆ సున్నతి లేని ఫిలిస్తీని ఒక్క దెబ్బకే కొట్టినాడు. ఒక్క దెబ్బ కొట్టి ఏం చేసినాడు? చంపేసినాడు. అంత జ్ఞానం గలవాడు, అంత నేర్పరి గలవాడు, అంత బలం గలవాడు. దావీదు తలుచుకుంటే సౌలు ఏదైనా చేయొచ్చు, కానీ అట్లా చేయలేదు. దావీదు ఎన్ని సంవత్సరాలైనా బాధను అనుభవిస్తూ వచ్చినాడు, కానీ ఎన్నోడు కూడా ఆయనకు విరోధంగా పనిచేయలేదు. ఇది దైవికమైన మనసు, దైవికమైన ప్రేమ. అంతేకాదు, ఆయన క్షమించిన విధానం కూడా ఎలాంటిదంటే సుప్రయోజనాన్ని చూసుకొని క్షమించలేదు. ఎట్లా చెప్పగలుగుతున్నావు? అసలు రాజుకు కావాల్సింది ఎవరు తెలుసా? రాజు అప్పుడు ఈ సమయంలో దావీదు ఒక గొర్రెల కాపరిగా లేడు. ఈ 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో గొర్రెల కాపరిగా లేడు. అప్పుడు ఎట్లుండంటే ఆయన ఒక రాజుగా ఉన్నాడు. రాజు కావాల్సింది ఎవరు? సైనికులు కావాలి, బలాఢ్యులు కావాలి, యుద్ధ వీరులు కావాలి, ఆరోగ్యవంతులు కావాలి, పరిగెత్తగలవారు కావాలి, బరువులు మోయేవారు కావాలి, పరిపాలన విషయంలో సహాయపడేవారు కావాలి, నడవగలిగేవారు కావాలి. ఎన్నో ఉన్నాయి చెప్పుకోవంటే. ఇతనికి అవన్నీ ఏమైనా ఉన్నాయా? మెఫీబోషెతు ఎట్లున్నాడు? 2 కాళ్ళు బలహీనమైన స్థితిలో ఉన్నాడు. ఇలాంటి స్థితిని ప్రేమించడం, ఇలాంటి వ్యక్తిని క్షమించడం అంటే ఎంత గొప్ప విషయం. ఒకసారి ఆలోచించు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించము. ఇలా క్షమించాలి.
ఇతనికి క్షమించి ఏదో కొంత ప్రాపర్టీ ఇచ్చిపో అని పంపేలే. ఒక ప్రధానమంత్రితో భోజనం చేసే అవకాశం నీకు వచ్చిందనుకో, ఎగ్జాంపుల్, ఎట్లా ఫీల్ అయిపోతావు నువ్వు? ప్రధానమంత్రి పక్క పెట్టేసి మీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉండనుకో, మీ ఎమ్మెల్యే గారు రా, బ్రదర్ శ్రీధర్, బ్రదర్ జోసఫ్, బ్రదర్ పౌల్ రండి ఈ సాయంకాలం మీ యొక్క ఏంది గుడ్ ఫ్రైడే సందర్భంగా నాతో కలిసి భోజనం చేయాలంటే ఎట్లా ఫీల్ అయిపోతావు చెప్పండి. కానీ రాజు దగ్గర సదాకాలము భోజనము చేసే అవకాశం. కనుక దావీదు ఈ విధంగా క్షమిస్తూ వచ్చినాడు. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరిగిన కనుక వీరిని క్షమించుము. ఇలాగ మనం క్షమించి హక్కును తీర్చుకోవాలి. మనకు విరోధంగా చేసిన వారైనా, మనకు విరోధంగా పలికిన వారైనా. అట్లాని విరోధంగా చేసేవారిని నేను ఎంకరేజ్మెంట్ చేయట్లేదు. నువ్వు ఎందుకు ఈరోజు విరోధిగా ఉంటున్నావు? నువ్వెందుకు ఇతరులకు నష్టం కలిగిస్తున్నావు? నువ్వెందుకు ఇతరులకు బాధ కలిగిస్తున్నావు? నీ ద్వారా ఒక వ్యక్తి ఎందుకు ఆయాసపడుతున్నాడు? నీ ద్వారా ఒక వ్యక్తి ఎందుకు నష్టపోతున్నాడు? అతడు నీలాగా ఆత్మ కలిగిన వాడే, అతడు నీలాగా శరీర మాంసం గలవాడే, అతడు నీలాగానే ప్రేమ గలవాడే, అలా అతడు నీలాగానే దేవుని ధైర్యం పొందిన ఒక మానవుడే కదా. కనుక ఎప్పుడు మనము ఎవరం కూడా నష్టం చేసుకున్న వారంగా, కీడు చేసుకున్న వారంగా ఉండవద్దు. కనుక క్షమాపణ యొక్క అర్థం ఏంటంటే ఇలాగను మనం క్షమించి మనం ప్రభుకు అప్పగించాలి. తర్వాత ఇంకొక భాగాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. యోబు గ్రంథము 42వ అధ్యాయం, యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనం. చాలు చూడండి, యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఏమైందంట? తిరిగి మరలా తన క్షేమస్థితిని దయచేసినాడు. 200 ఆశీర్వాదము యోబుకు వచ్చింది. 42వ అధ్యాయంలో చూస్తే అన్నీ పోగొట్టుకున్నాడు. దేవుని కొరకు నిలబడి ఆ యొక్క యుద్ధంలో, ఆ యొక్క మరి దేవుని మహిమ కొరకైనా ఈ పోరాటంలో, ఈ ఆత్మీయ యుద్ధంలో దేవుని మహిమ కొరకు నిలబడి అన్నీ పోగొట్టుకున్నాడు. అన్నీ పోగొట్టుకొని దేవుని కొరకు నిలబడి ఆఖరికి తన స్నేహితులు అరే ఇవన్నీ పోయినంటే ఇతడు ఏదో కొంత డ్యామేజీ లోపం కలిగిన వాడిగా ఉన్నాడని అతన్ని భావిస్తూ వచ్చినారు. ఏదో పొరపాటున ఉన్నాడని భావిస్తూ వచ్చినారు. ఏదో తప్పిదం ఉన్నాడని భావిస్తూ వచ్చినారు. బహిరంగ కాకుండా మనసులోనైనా నిందిస్తూ వచ్చినారు. దేవుడు మనందరి ఆలోచనలు ఎరిగినవాడు. యోహాను సువార్త 24, యోహాను సువార్త 2:24 ఏం రాయబడి ఉంది? యేసు అందరినీ ఎరిగినవాడు, మనుషుని యొక్క ఆంతర్యమును ఎరిగినవాడు. నీవేం ఆలోచిస్తున్నావో ఆయనకు తెలుసు, నేనేం ఆలోచిస్తున్నా ఆయనకు తెలుసు. యోబు స్నేహితులు ఏం ఆలోచించినా ఆయనకు తెలుసు. యోబు స్నేహితులు ఆయన ఏమని నిందించినా ఆయనకు తెలుసు. అయినప్పటికీ కూడా యోబు అవన్నీ పట్టించుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డ, అవన్నీ పట్టించుకోకుండా వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్న ద్వారా దేవుడు ఆ ప్రార్థన అంగీకరించి దేవుడు యోబును 200గా ఆశీర్వదిస్తున్నాడు. కనుక ఇలాగ మనం క్షమించాలి, క్షమించబడాలి. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, క్షమాపణలో ఉన్న ఆశీర్వాదం ఇలాంటిది. దావీదు ఎప్పుడైతే సౌలు కుటుంబాన్ని క్షమిస్తూ వచ్చినాడో దేవుడు ఆయనను ఆశీర్వదిస్తూ వచ్చినాడు. తర్వాత యోబు ఎప్పుడైతే తన స్నేహితులను క్షమిస్తూ వచ్చినాడో దేవుడు ఆయన కుటుంబాన్ని 200 ఆశీర్వాదంతో ఆశీర్వదిస్తూ వచ్చినాడు. క్షమాపణ అనే మాట నామూషి మాట కాదు. క్షమించమని అడిగే మాట నామూషి మాటగా భావించడానికి వీల్లేదు. క్షమించు అనే మాట దేవునికి ఎంతో ఇష్టమైనది, దేవునికి ఎంతో అంగీకారమైనది. అందుకే ఆయన అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. కనుక శిలువలో యేసుప్రభు వారు నీ కొరకు నా కొరకు పలికిన ఈ 3 మాటలను ఆధారం చేసుకొని ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక దయచేసి నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే ప్రేమగల రక్షకుడు నిన్ను క్షమిస్తాడు. దేవుని వాక్యం మీద రాయబడింది యోహాను రాసిన పత్రికలో, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. దేవుని వాక్యం మీద రాయబడిన అదే అధ్యాయంలో 9వ వచనంలో, మన పాపములను ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి, సమస్తమైన దుర్నీతి ఎన్ని రకాలైన, ఎంతదైనా, ఎంత చిన్నది పెద్దదైనా గొప్పదైనా సమస్త దుర్నీతి నుండి ఆయన నిన్ను పవిత్ర పరిచేవాడు. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, ఆ వీటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. నీ అతిక్రమాన్ని ఒప్పుకో,
దేవుని ఎరగకపోవడం అతిక్రమం, దేవుని రక్షకుని స్వీకరించకపోవడమే అతిక్రమం. నేను చెప్పడం కాదు, దేవుని వాక్యం రాయబడి ఉంది. ఆజ్ఞ అతిక్రమం పాపం. ఏదో పెద్ద తప్పు చేస్తున్నావు, మేము ఏదో పరిశుద్ధం చెప్పుకోవడం కాదు. మేము ఎంతో బలహీనం. నా మటుకు నేనైతే ఎంతో బలహీనుని, నేను ఎంతో నిస్సాయ స్థితిలో ఉన్నవాడిని, నేను ఎంతో అట్టడుగు స్థితిలో ఉన్నవాడిని. కనుక నాకంటే 100 రెట్లు 1000 రెట్లు నీవు అధికమైన వాడవని ఎంచి మాట్లాడతామన్నాను. కనుక నీ వర్ధిల్లాలంటే ప్రేమైన సహోదరుడా, ప్రేమైన సహోదరి, అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరం పొందు. కనుక నీ వర్ధిల్లాలంటే నీ అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెట్టు, ప్రభు వైపు తిరుగు, ప్రభును సొంత రక్షకుని నువ్వు అంగీకరించు. నీ జీవితం, నీ కుటుంబం దీవించబడుతుంది. నీ పనుల్లో, నీ ప్రయత్నాల్లో అన్నిట్లో నీవు దైవ ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు. దైవ సహకారం నీకు ఉంటుంది. ఇక్కడ దేవుని సంఘ సహకారం ఉంటుంది, దేవుని సేవకుల సహకారం ఉంటుంది. నీ కొరకు ప్రార్థించే దేవుని ప్రజలు ఉన్నారు, నీ కొరకు పట్టించుకునే దేవుని సంఘం ఉంది. కనుక ఇప్పుడు నువ్వు ఒంటరి కావు, దేవుని ప్రజలు ఒకడవైతావు, ఒక సహోదరి అవుతావు. కనుక ఈ సమయాన్ని నువ్వు ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయకు. 2 మార్గాల్లో, ఒకటి పరలోకము, ఒకటి నరకం. పరలోక రాజ్యం నువ్వు చేరాలి, నరకం నువ్వు చేరవద్దు. ముగింపులోనికి వచ్చినాం. నరకంలో ఏముంది? అగ్ని ఆరదు, పొరుగు చాదదు. ఈ సమయం పోతే మరో దొరకదు కనుక కొంచెం వివరంగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాం. కనుక ప్రియమైన వాళ్ళ నరకంలో నువ్వు వెళ్ళొద్దు. నరకం యుగాలు కాలాలి. నా వయసు, నీ వయసు ఒకవేళ 70-80 సంవత్సరాలు కావచ్చు. ఇంకా దేవుడిని నెచ్చిస్తే 90 సంవత్సరాలు బతకవచ్చు. ఎప్పుడో ఒక రోజు ఈ సమయం, ఈ జీవితం ముగించబడుతుంది. ముగించబడిన తర్వాత ఏతనకరమైన స్థలం నరకం, అగ్నిగుణం. ఇది ఉందని నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు? చెప్పాను వెళ్ళాక నరకం మోక్షానికి కొన్ని గుర్తులు, రాత్రి పగలు, ఎండాకాలం వర్షకాలం అని. కనుక నరకానికి నీ ఆత్మ చేరవద్దు, పరలోకానికి నీ ఆత్మ చేరాలి. ఒక చిన్న పాట ఉంది, అది పాడుకొని ముగించుకుందాం. 2 దారులు, ఏ దారి కావాలో మానవా. 2 దారులు, ఏ దారి కావాలో మానవా. ఒకటి పరలోకం, మరి ఒకటి పాతాళం. ఒకటి పరలోకం, మరి ఒకటి పాతాళం. పరలోకము కావాలో, పాతాళము కావాలో. పరలోకము కావాలో, పాతాళము కావాలో తెలుసుకో మానవా. కోరుకో మానవా, తెలుసుకో మానవా, కోరుకో మానవా. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుడి, అప్పుడు మీరును మీ ఇంటి వారును గొప్ప ఆశీర్వాదము పొందుదురుగాక. దేవుని ప్రజలైన మనకు ఒక వచనాన్ని చదువుకొని మనం ఊహించుకున్నాం. లేవ్యకాండము, క్షమించండి, నిర్గమకాండము 20వ అధ్యాయం 6వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయం 6వ వచనం. నన్ను ప్రేమించి నాజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నన్ను ప్రేమించి నాజ్ఞలను గైకొని వారిని 1000 తరాల వరకు. దేవుడు 1-2 నిమిషాల్లో మనం ఊహించుకుందాం. దేవుడు అబ్రహామును ఆశీర్వదించినాడు. అబ్రహాము దేవుని ప్రేమించినాడు కనుక, అబ్రహాము దేవుని మాటకు ఇష్టడుగా ఉన్నాడు కనుక అబ్రహామును దేవుడు ఆశీర్వదించి వచ్చినాడు. తర్వాత అబ్రహామును బట్టి అబ్రహాము కుమారుడైన ఇస్సాకును దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? ఆశీర్వదిస్తూ వచ్చినాడు. అబ్రహామును బట్టి అబ్రహాము కుమారుని ఇస్సాకును ఆశీర్వదిస్తూ వచ్చినాడు. రెండవది, అబ్రహామును బట్టి అబ్రహాము మనవడైన ఇస్సాకు కుమారుడైన ఎవరు? యాకోబును దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు. చూడండి దేవుని ఆశీర్వాదం ఎట్లుంటుందో. అబ్రహామును బట్టి అబ్రహాము మునిమనుడైన యాకోబు కుమారుడు ఎవరు? ఇప్పుడు చెప్పుకున్నాం కదా, యోసేపును ఆశీర్వదిస్తున్నాడు. తరతరాలకు కూడిన ఆశీర్వాదాన్ని జీవము గల దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు నేను చేయవలసింది ఒక్కటే, ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకుంటే 1000 తరాల కొరకైన ఆశీర్వాదం వస్తుంది. నీకు వస్తుంది ఆశీర్వాదం,
నీ కుమారులకు వస్తుంది, నీ కుమారుల కుమారులకు వస్తుంది, వారి కుమారులకు వస్తుంది, వారి కుమారుల కుమారులకు వస్తుంది. ఇలాంటి ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేయుగాక.